ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం మరోసారి గంజాయి గుప్పుమంది. అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న గంజాయిని జంగారెడ్డిగూడెం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయిని తరలించేందుకు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ లారీని తీసుకుని అందులో 110 బ్యాగుల్లో 220 కేజీల గంజాయిని నింపారు. అలా నింపిన 110 బ్యాగులను లారీ క్యాబిన్లో పెట్టి మహారాష్ట్రలోని అహ్మదాబాద్కు తరలించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు లారీలో తరలిస్తున్న 110 బ్యాగుల్లో 22 లక్షల విలువ గల 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 1 గంట సమీపంలో మన జంగారెడ్డిగూడెం తాటియాకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర మన జంగారెడ్డిగూడెం ఎస్సీపీ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు డిటిఎఫ్ ధనరాజు గారు వీళ్ళ సారథ్యంలో ఒక ఐచర్ వ్యాన్ని ఆపటం జరిగింది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో 110 ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్గా 220 కేజీలు గాంజా ఉంది దాంట్లో. ఇతను ఒక 2 డేస్ బ్యాక్ వరంగల్ లోడ్ వేసుకుని వచ్చాడు. మహారాష్ట్ర నుంచి అహ్మద్ నగర్ అనే డిస్ట్రిక్ట్ నుంచి ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వచ్చి మన వరంగల్లో అన్లోడ్ చేశాడు. అక్కడి నుంచి దీపక్ అనేవాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి అవుట్స్కట్స్లో ఇక్కడ ఈ గాంజాకి సంబంధించినటువంటి ముఠా సభ్యులు ఒకడు ఈ వ్యాన్ని, ఈ ఐచర్ వ్యాన్ని తీసుకెళ్ళి సుమారు 110 ప్యాకెట్ని అన్లోడ్ చేసి అతను వివరాలను వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడి మరలా పంపించాడు. ఆ సమాచారం మాకు ఏలూరు డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ గారికి సమాచారం రాగా మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, వారి సిబ్బంది మస్తానయ్య, రామ్ ప్రకాష్, అలాగే ఇంకా ట్రైనింగ్ ఎస్సీపీ ఇన్స్పెక్టర్ గారు కూడా జాబ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసాం మనం. దాంట్లో సందీప్ అనే ఒక అతను అహ్మద్ నగర్ మహారాష్ట్ర, అలాగే ప్రకాష్ దుదే రాథోడ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అహ్మదాబాద్కు చెందిన వాళ్ళు. అక్కడే అదే ప్రాంతానికి చెందినటువంటి దీపక్, అమర్ అనే వాళ్ళు అక్కడ మెయిన్ ఫెలోస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద పంపించారు. ఇప్పుడు మనం ఈ సిడిఆర్ డేటా సమాచారం మీద తదుపరి దర్యాప్తులో అక్కడ లోడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ గాంజాని అమ్మిన వాళ్ళు ఎవరు, అలాగే ఎవరికి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళని కూడా మనం ట్రేస్ అవుట్ చేసి వస్తాం.